నేను యాజ్ ఎ బిజినెస్ రిపోర్టర్ చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్, వెదర్ ఇస్ కార్, వెదర్ ఇట్ ఎనీథింగ్, పిల్లలకి నచ్చితే కొంటారు కాబట్టి పిల్లలకి నచ్చే విధంగా తయారు చేస్తారు యాక్చువల్గా. సో అంటే పేరెంట్స్ నిర్ణయంలో పిల్లల్ని ఒక పివోటల్ రోల్ అయింది యాక్చువల్లీ. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము చాలా ప్రోడక్ట్స్, దిస్ ఈజ్ సూపర్ ఫుడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని, లేకపోతే బాగా కనిపించడం ఇట్లా. అంటే ఈస్ దర్ ఎనీ సూపర్ ఫుడ్స్ యాక్చువల్లీ విచ్ విల్ ఇంక్రీజ్ ది దిస్ థింగ్ ఆర్ అట్లా ఏమైనా ఉన్నాయా? సో మీ దృష్టిలో వాట్ ఆర్ ద సూపర్ ఫుడ్స్? బేసికల్గా ఏంటంటే సూపర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రొవైడ్స్ గుడ్ ఇమ్యూనిటీ, గుడ్ గ్రోత్ ఫర్ ద చైల్డ్ అనేది ఉంటుంది. సో దేర్ ఇస్ నథింగ్ మార్కెట్లో మనం కొనాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లోనే మనకు అవి ఉంటాయి. బేసికల్గా చిన్న ఫుడ్స్ చెప్తాను, ఇర్రెస్పెక్టివ్ వెదర్ అంటే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అనేది అనుకుంటే సింపుల్ 5 ఫుడ్స్ చెప్తాను విచ్ వీ కన్సిడర్ యాజ్ సూపర్ ఫుడ్స్. వన్ ఈజ్ ఎగ్స్. Eggs consists of good amount of proteins, good amount of good fats, దాంట్లో ఉండే ఎల్లో కూడా గుడ్ ఫ్యాట్స్, అండ్ ఇట్ ప్రొవైడ్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి అండ్ ఇట్ ప్రొవైడ్స్ గుడ్ ఇమ్యూనిటీ. సెకండ్ ఈజ్ ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ విచ్ కాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ జింక్ ఇన్ ఇట్, గుడ్ ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తే ఇమ్యూనిటీ ఫైటింగ్ బూస్టర్స్ ఉంటాయి దాంట్లో చాలా వరకు. దెన్ ఫాలోడ్ బై డేట్స్ ఆర్ వాల్నట్స్ విచ్ కెన్ బి గివెన్ టు ద చైల్డ్. అంటే యూజువల్లీ దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ విచ్ ఆర్ నార్మల్లీ ప్రిఫర్డ్. ఇవి కాకుండా మనకు ఇంట్లో మనం తయారు చేసే బీన్స్ ఏవైతే ఉంటాయో, రాజ్మా కానివ్వండి, చోలా కానివ్వండి, చిక్ పీస్ కానివ్వండి, చిక్కుడుకాయ లాంటివి కానివ్వండి, ఎక్సలెంట్ సోర్సెస్. అంటే ఎంత బ్రిలియంట్ ఉంటాయంటే వాటిలో మెగ్నీషియం కానీ, సోడియం కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఇవి హెల్దీగా తినే పిల్లలు యూజువల్గా. అండ్ ఇవి కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద ఫ్రూట్స్. అట్లీస్ట్ 2 ఫ్రూట్స్ ఎవ్రీ డే, 10 డేట్స్ ఎవ్రీ డే, 10 ఆల్మండ్స్ ఎవ్రీ డే, 1 to 2 eggs every day, 50 to 100 grams of sprouts, మొలకెత్తిన విత్తనాలు కానీ, రాజ్మా కానీ, చోలా కానీ, చిక్ పీస్, బీన్స్ కానీ ఏవైనా పర్లేదు. దీంట్లో ఏదంటే వేరేడ్ ఒకటే పెడితే ఎవరు తినరు. ఇవి కాకుండా ఇంపార్టెంట్ థింగ్ అంటే 4 to 5 glasses ఆఫ్ వాటర్, డిపెండ్స్ ఆన్ ద ఏజ్. 5 years అబౌవ్ పిల్లలకి అయితే 4 to 5 glasses ఆఫ్ వాటర్ ప్రిఫర్ చేస్తాం. ఇవి తీసుకున్న పిల్లలకు దీస్ ఆర్ కాల్డ్ సూపర్ ఫుడ్స్. ఎందుకు సూపర్ ఫుడ్స్ అంటే ఇవి మన క్యాలరీ, పిల్లలు రోజంతా ఏదో ఒక మీల్ స్కిప్ అయిపోతుంటారు, వాళ్ళు కంటిన్యూస్గా తినరు. ఏదో ఒక్క మీల్ సగం తింటారు, వాళ్ళకి నచ్చక పూర్తిగా తినరు. ఇవి ఏవైతే సూపర్ ఫుడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామో కొన్ని స్మాల్ క్వాంటిటీస్ త్రూ అవుట్ ద డే, వీళ్ళకి ఆ గ్యాప్ని ఫిల్ చేసేస్తుంది. ఆ క్యాలరీ గ్యాప్ అని అంటారు. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆ గ్యాప్స్ని ఫిల్ చేసేసి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్, మజిల్ డెవలప్మెంట్ విల్ బి గుడ్, బోన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్. సో ఈ ఫుడ్స్ని మనం ఇవ్వగలిగితే పిల్లలకు ప్రతిరోజు ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్లో, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ కూడా ఇస్తే దే డూ రియలీ వెల్. కానీ ద కాంట్రాక్ట్ ఏంటంటే వీ డిపెండ్ అ లాట్ ఆన్ రైస్. ఇంత అన్నం తింటేనే పిల్లలు తిన్నట్టు అని అనుకుంటాం. లేదు ఇంత పాలు, ఇన్ని గ్లాసులు పాలు తాగితేనే మంచిదని అనుకుంటాం. లేదు, యాక్చువల్లీ దే కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ అవర్ బాడీ విత్ వెరీ లెస్ క్యాలరీస్. సో ఇంత అన్నం తింటే ఇన్నే క్యాలరీస్ వస్తాయి. క్యాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంట్లో అడిక్వేట్ ప్రోటీన్స్ ఉండవు, అండ్ న్యూట్రిషన్ బాబుకి ఎక్కువ అందదు. సో ఇంత పెరుగు పెట్టేసి ఇంత అన్నం పెట్టేసి అయిపోయింది అనుకుంటాం. లేదు, ఆ పిల్లోనికి ఏమీ వేస్ట్. దాంట్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉండవు, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండవు, వైటమిన్స్ ఉండవు. సో బ్యాలెన్స్డ్ డైట్, నేను చెప్పిన ఈ 5-6 ఐటమ్స్ ఏవైతే మనం రోజు పిల్లలకి ఇవ్వగలిగితే ఎక్సలెంట్ న్యూట్రిషన్. వాళ్ళు మీరు ఏ నేను ఐఎమ్ నేమింగ్ ద బ్రాండ్స్ హియర్, కానీ మన సప్లిమెంట్స్ ఫుడ్స్, సో కాల్డ్ సప్లిమెంట్స్ ఫుడ్ వేలు ఖర్చు పెట్టి అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అవి ఇవి అని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళి కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఈ 5 ఫుడ్స్ పెట్టగలిగితే నేను చెప్పినవి, యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్ టు ద చైల్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.